పార్లమెంట్లో గొంతు గట్టిగా వినిపిస్తున్నారు. ప్రతిపక్షాలపై పదునైన విమర్శలతోటి ఫెయిర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ సొంత జిల్లాకు వస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఢిల్లీ గల్లీలో దూసుకెళ్లి ఆ ఎంపీకి సొంత నియోజకవర్గ పరిధిలోని రాజకీయ గల్లీల్లో మాత్రం అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయా? ఇది కేవలం ప్రోటోకాల్ సమస్యేనా, లేక పార్టీలో పెరుగుతున్న పొలిటికల్ గ్యాప్కి సంకేతమా? నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చుట్టూ ఇప్పుడు ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఒకవైపు ఎంపీ వర్గం, మరోవైపు స్థానిక ఎమ్మెల్యేల వర్గం. ఇంతకీ ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య అసలు పంచాయతీ ఏంటి? పార్టీ అధిష్టానం దృష్టికి ఈ వ్యవహారం వెళ్ళిందా, లేక ఎవరి రాజకీయం వాళ్ళు చూసుకుంటున్నారా? లెట్స్ వాచ్. బైరెడ్డి శబరి యువ పార్లమెంటేరియన్. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె మొదట రాయలసీమ పరిరక్షణ సమితి తరఫున పాణ్యం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తర్వాత బీజేపీలో చేరి నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. నంద్యాల ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిపై ఘన విజయం సాధించారు. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అవినీతి అక్రమాలు, అన్యాయాలపై తన వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగే విజయం సాధించిన తర్వాత కూడా పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాల ఆరోపణలను, కుట్రలను తిప్పికొడుతూ వస్తున్నారు బైరెడ్డి శబరి. తన వాగ్దాటితో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్లమెంటు సభ్యురాలిగా సక్రమంగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడంతో పాటు జిల్లా సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి నిధులు రాబట్టడంలో, సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉన్నారు. పని విధానంలో మొదటి 5 మంది పార్లమెంటు సభ్యులలో శబరి కూడా ఒకరుగా ఉండడం విశేషం. పని విధానంతో, వాగ్దాటితో ముందు వరుసలో ఉన్న నంద్యాల పార్లమెంటులో మాత్రం ఆమెకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి సరైన సహకారం లభించడం లేదని తెలుస్తోంది. జిల్లాలో ఎంపీగా అన్ని నియోజకవర్గాలు తిరిగే స్వేచ్ఛ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలలో ఆమె పాల్గొనడానికి హక్కు ఉంది. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమెను అనుమతి లేకుండా అడుగు పెట్టనివ్వడం లేదని జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డితో కలిపి ఆత్మకూరుకు వెళ్లిన శబరికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరుల నుంచి నిరసన సెగ ఎదురైన విషయం తెలిసిందే. ఇదే పరిస్థితి సొంత నియోజకవర్గమైన నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లిలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె పాల్గొనడానికి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు నిరాకరిస్తున్నట్టు సమాచారం. అధికారుల నుంచి కనీస సహకారం కూడా అందడం లేదని తెలుస్తోంది. అలాగే అనుచరులను కూడా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంపీ వర్గాన్ని ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలను చూసినట్టు చూస్తున్నారని ఆమె వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి తాము కూడా ఎంతో కష్టపడ్డామని, తీరా అధికారంలోకి వచ్చాక తమను దగ్గరకు కూడా రానివ్వడం లేదని, పనులు కూడా జరగనివ్వడం లేదని పలువురు బహిరంగంగానే వాపోతున్నారు. ఇటీవల ఆమె వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. పార్లమెంటు పరిధిలోని వికలాంగులకు పంపిణీ చేసింది. కానీ స్థానిక మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని పాల్గొనకపోవడం విశేషం. ఒక్క డోన్ నియోజకవర్గంలో మాత్రమే ఎంపీని అన్ని కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో మంచి పార్లమెంటేరియన్గా గుర్తింపు తెచ్చుకున్న శబరికి సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, అది కూడా సొంత పార్టీ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఇప్పటికే అధినేత చంద్రబాబు దృష్టికి, యువనేత నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో స్పందించిన అధిష్టానం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీని కలుపుకుపోవాలని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. అయినా అధినేతల మాటలను స్థానిక నేతలు పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీతో పాటు ఆమె అనుచరులు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎంపీ శబరితో పాటు మిగతా ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.